వెల్కమ్ టు విత్రినస్ లక్ష్యం సమాచారం. నేను సాయిస్తా ముందు హెడ్లైన్స్ చూద్దాం. చింతపల్లి జీపీహెచ్ఎస్ పాఠశాలలో ఆటల పోటీలు, బహుమతులను ప్రదానం చేసిన వ్యాపారవేత్త వరికుప్పల వెంకట్రాములు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు, 3 రంగుల జెండాను నింగిలో రెప్రపలాడించి దేశభక్తి చాటుకున్న గ్రామాలు. ఇంద్రపాక్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ నిరసన, ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ల సిస్టమ్ తేవాలన్న పార్టీ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి. తెలంగాణకు చెందిన ఐఓసీఎల్ ఆయిల్ డీలర్ల నిరసన, డీలర్ కమిషన్ పెంచాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గడియగౌరారం గ్రామంలో ఉన్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు వ్యాపారవేత్త వరికుప్పల వెంకట్రాములు 20,000 రూపాయల వ్యయంతో బహుమతులు ప్రదానం చేశారు. దీంతో పాటు ఇదే పాఠశాలలో 2 లక్షల వ్యయంతో విద్యార్థులకు మంచినీటి సమస్య ఉండకూడదని వాటర్ ఫిల్టర్ ను ఏర్పాటు చేశారు. చదువుకున్న పాఠశాలకు తన వంతుగా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బంది వరికుప్పల వెంకట్రాములను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉజ్జిని లక్ష్మీ విద్యాసాగర్ రావు, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. Second place, T. Sai Kumar, Sai Kiran. Coco boys second place, Sai section, Coco first place, second place, N. Meghana. Girls. Kirtana, third place Teja. సందర్భంగా క్రీడలు పోటీ చెప్పడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల గడిగోరాలంలో వాళ్ళందరికీ క్రీడల్లో ఎవరైతే ఉత్సాహం పంచారో వాళ్ళందరికీ నేను 20,000 వ్యయంతో వాళ్ళ ప్రైజులు ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో వాటర్ ప్లాంట్ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇదే హై స్కూల్లో వాటర్ ప్లాంట్ పెట్టడం జరిగింది. అదే కాకుండా రేపు చదువులో వాళ్ళు మంచి ప్రతిభ కనబరుచుకుంటే నా సహాయకారం వాళ్ళకు నా తోచినంత సహాయకారం ఉంటుందని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గడియగౌరారం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరై అందరికీ నా యొక్క నమస్కారాలు. మరి గడియగౌరారం గ్రామ ఉన్నత పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా ఈ గ్రామంలో చదివిన విద్యార్థులు ఎంతో ఈ దేశానికి రాష్ట్రానికి కూడా సేవ చేసే స్థాయికి మరియు ప్రజలకు సేవ చేసే విధంగా కూడా ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు లభించింది. అలాగే ఇప్పుడు కూడా చదివే ఈ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా కష్టపడి చదువుకుంటే ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయిలో పోవాలని సందర్భంగా కోరుకుంటూ మరి ఈ పాఠశాలకు ఎన్నో రకాలుగా దాతల సహకారంతో అభివృద్ధి చెందింది. మరి ముఖ్యంగా ఈ మధ్య వెంకట్రాములు వరికుప్పల ఈ గ్రామంలో ఈ పాఠశాలలో చదివిన విద్యార్థి ఈ గ్రామ పాఠశాలకు మరి ఆర్ఓ ప్లాంట్ కానివ్వండి, విద్యార్థులకు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, ఇంకా మనీ ఈ రేపు ఉన్నత విద్యార్థులు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కూడా మరి ప్రైజ్
కన్వెన్షన్ ప్రైజ్ డబ్బులు ఇచ్చేందుకు కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, వాణిజ్య వ్యాపార సంస్థలతో పాటు పార్టీ కార్యాలయాలు వద్ద వేడుకలను అట్టహాసంగా జరిగాయి. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ శేఖర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్లు పంపిణీ చేశారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బేంపల్లి సురేందర్రావు, పట్టణ అధ్యక్షుడు నరసింహారెడ్డి కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంబేద్కర్ సంఘం నాయకులు నల్ల నరసయ్య త్రివర్ణ జెండా నింగిలో ఎగరవేసి సెల్యూట్ చేసి జాతీయ గీతం ఆలపించారు. అన్ని గ్రామాల్లో సర్పంచులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కుల సంఘాలు, యువజన నాయకులు, ఆటో యూనియన్లో 3 రంగుల జెండాను నింగిలో రెపరెపలాడించి దేశభక్తిని చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రత్యేకమైన దేశ స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిల వద్ద చేసిన పిరమిడ్స్ నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. గంట దిగుతారు అటు జరిగాయి మళ్ళా పోయి నా ఫోటో రాలేదు. అయోధ్యలోని రామ ప్రతిష్ఠ సందర్భంగా వెస్ట్ మల్కాజ్గిరిలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీరాముల వారి ఊరేగింపు జరిపించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీకే మూర్తి, జె భాస్కర్, బివి ఉమామహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
జై రామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. దేవాలయం 2010లో మొదలైందండి. ఇప్పుడు అప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయోధ్యలో శ్రీరాముల వారి ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా మేము కూడా ఈ కార్యక్రమం ఈ గుళ్ళో పెట్టాము. ఇప్పటి వరకు రామనామ భజన, సాయి హనుమాన్ చాలీసా అవన్నీ ఇప్పుడే పారాయణ అయ్యాయి. ఇప్పుడు రథోత్సవం అండి. కాలనీలోనే రథోత్సవం తిరిగిన తర్వాత మళ్ళీ అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తులో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతమంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నేను ఆ శ్రీరామచంద్రమూర్తి గారిని, సీతా అమ్మవారిని అందరినీ కూడా వేడుకుంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. సాయిరామ్. నా పేరు డాక్టర్ సిజికే మూర్తి అండి. వరసిద్ధి వినాయక వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి నేను ప్రెసిడెంట్ని. ఈ గుడి 2012 నుంచి స్టార్ట్ అయింది. తర్వాత ఇది 2016లో 18లో ఇంకా డెవలప్ చేశారు. ఇందులో గణపతి, శివుడు, సీతారామ పరివారం, అమ్మవారి శారదాంబ, హనుమాన్ నవగ్రహాలు ఉన్నాయండి. ప్రతి సంవత్సరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సుభద్రారెడ్డి మాట్లాడుతూ ఈవీఎంను తీసేసి బ్యాలెట్ల సిస్టమ్ స్టార్ట్ చేసేంత వరకు ఈ ధర్నా ఆపేది లేదని వెల్లడించారు. ఈవీఎంల వల్ల ప్రజలు చాలా నష్టపోతున్నారని, మనం ఒక్కరికి ఓటు వేద్దామనుకుంటే వేరే వాళ్ళకి పోతున్నాయని, ప్రజలు ఆమోదించిన ప్రభుత్వాలు రావడం లేదని ఆరోపణ చేశారు. సక్రమంగా ఉండి ప్రజలు ఆమోదించిన ప్రభుత్వాలు రావాలంటే బ్యాలెట్ సిస్టమ్ రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి నినిల్ అమీన్, రాష్ట్ర అధ్యక్షురాలు సుభద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, వైస్ ప్రెసిడెంట్లు గోపాల్ పతంగా, రమేష్ బాబు, సెక్రటరీ మహమ్మద్ ఖలీద్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రల్ దినం కావడం వలన ఈరోజే మేము ఇది చేపట్టినాము. సోషలిస్ట్ పార్టీ ఇండియా, PUCL, లోహియా విచార మంచి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేపట్టినాము. ఈ ధర్నా ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ స్టార్ట్ చేసే వరకు కూడా కొనసాగిద్దామనుకుంటున్నాము. అందుకొరకు ఈరోజు 25 జనవరి ఎలక్ట్రల్ ఓటు నమోదు దినము కాబట్టి ఈరోజు మేము స్టార్ట్ చేసాము. మా పార్టీ మొత్తం 17 స్టేట్స్లలో ఈరోజు ధర్నా మొదలుపెట్టింది. ఇది ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా కంటిన్యూ అవుద్ది. ఈవీఎంల వలన ఎంత నష్టపోతున్నాము, మనం అనుకున్న వాళ్లకు మనం ఓటు వేయలేకపోతున్నాం. మనం ఎవరికి వేద్దామనుకుంటున్నామో వాళ్ళకు పోవడం లేదు. ఆల్టర్నేట్గా వేరే వాళ్ళకు పోతున్నాయి ఓట్లు. అందుకొరకు మనం అనుకున్న ప్రభుత్వాలు లేదు, ప్రజల ఆమోదం ఉన్న ప్రభుత్వాలు లేవు. ఇప్పుడు ప్రజలకు ఆమోదం లేని ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎవరి చేతిలో ప్రభుత్వం ఉందో వాళ్ళు ట్యాక్సీస్ చేసేసి వాళ్ళ క్యాండిడేట్ గెలిచేటట్టు చేసుకొని ప్రభుత్వ దేశాన్ని మొత్తము ఏలడానికి ఏళ్ళ తరబడి కంటిన్యూగా డబ్బు ఎర చూపించేసి డబ్బుతోని గెలుస్తున్నామంటున్నారు. కానీ డబ్బు కూడా కాదు, కేవలం ఆఫీసర్లు, IASలు, వీళ్ళు చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయితే మొత్తము ఆయన ప్రభుత్వం చేతిలోనే ఉన్నాడు. అయినా సరే ఆయన ఏమాత్రము ప్రజల కోసము ఏం చేస్తలేడు. సుప్రీంకోర్టు అడ్వకేట్స్ అందరూ చాలా పోరాటం చేస్తున్నారు. ప్రతిరోజు ప్రతి చోట వాళ్ళు రెవల్యూషన్ చేస్తున్నారు. అవి మొత్తము ఈవీఎంలు వల్ల ఎలా అవుతుంది, ఎవరికి వేస్తే ఎవరికి పోతున్నాయి అందులో మొత్తం. ఇప్పుడు ఒక ఫోన్లో మనం ఎక్కడో ఉండి ఎక్కడనో చేస్తే ఎట్లా అవుతుందో ఈవీఎంలు కూడా అంతా ఎలక్ట్రానిక్ సిస్టమ్ పెట్టి అట్లా అక్రమంగా ఓట్లు గెలుస్తున్నారు. అందుకొరకు ఇది సక్రమంగా కావాలంటే మనం ప్రజలకు ఆమోదం ఉన్న ప్రభుత్వాలే రావాలి అంటే బ్యాలెట్ కంపల్సరీ. అందుకొరకు మేము బ్యాలెట్ వచ్చే వరకు కూడా పోరాటం చేస్తాము. ప్రజలలో కూడా చైతన్యం చేస్తాము. మొత్తం ఊరూరా పోయి ఇప్పుడు చైతన్యం చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము బ్యాలెట్ ఉంటేనే ఓటేస్తామని వాళ్ళు ఎందుకు జరిగిందంటే ప్రజలు ఎదురు జరిగిందంటే మాత్రం తప్పకుండా ప్రభుత్వం లొంగాల్సి వస్తుంది. ఈసీ కూడా తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. అడ్వకేట్స్ అదంతా డెమో చూపిస్తే మళ్ళీ అది కాదు ఇది అని ఈయన కూడా గల్లీకి పోయి ఈసీ గల్లీకి పోయి పర్ఫెక్ట్గా ఉన్న ఈవీఎంలతో చూపిస్తుండ్రు ఇలా ఏం తప్పు లేదని.
అంత తప్పు లేకుంటే బాధాప్తో చెప్పొచ్చు కదా. ఆయన ఒక దగ్గర పోయి చూపించే అవసరం లేదు కదా. వీళ్ళు చూపించిన తప్పు మాది. కొన్ని ఈవీఎంలు కరెక్ట్ ఉన్నాయి, అవి కరెక్ట్ ఉన్నాయి చూపిస్తుండ్రు. కొన్ని ఈవీఎంలో వాళ్ళు గ్యాంబ్లింగ్ చేసినట్టు ఈవీఎంలో చేస్తలేదు. డీలర్లపై ఐఓసీఎల్ యాజమాన్యం చేస్తున్న అనైతిక ఒత్తిడికి వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన ఐఓసీఎల్ డీలర్లు నల్ల బ్యాడ్జ్ ధరించి ప్లకార్డులతో రాష్ట్ర కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. పలువురు డీలర్ల అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 7 సంవత్సరాల నుండి డీలర్ కమిషన్ పెరగడం లేదని, అన్ని ఖర్చులు పెరిగినప్పటికీ డీలర్ల వాణిజ్యం యొక్క సాధ్యత లేని కారణంగా భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డీలర్ ప్రతినిధులు సంస్థ అధికారులను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. డీలర్ల సమస్యలన్నింటినీ అధికారులు సానుకూలంగా స్పందించారని, వారి సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కార దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. మనం ఫ్యామిలీ రిలేషన్ ఇది మనం సార్ట్ అవుట్ చేసుకోవాల్సినందుకు వచ్చిన వీడికి మొద్దు డీలర్ల మీద ప్రెషర్ పెట్టి అనవసరంగా డంప్ చేసి దాని మీద డెడ్ స్టాక్ లెవెల్ అని 2500 లీటర్లు 2500 లీటర్లు 1000 లీటర్తో నడిచే పంపులను కూడా 2500 డెడ్ స్టాక్ అని పెట్టి ప్రతి డీలర్ మీద 10 లక్షల రూపాయల అదనం భారం పడుతుంది. దీనివల్ల దాన్ని కూడా మేము చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళు టెక్నికల్ కొన్ని ఇష్యూలు ఉన్నాయి, వాళ్ళు కంపెనీతో మాట్లాడి చేస్తామన్నారు. తర్వాత మిగతా సమస్యలు కూడా చాలా డిస్కస్ చేయడం అధ్యక్షుల వారు కానీ ఇది కానీ వారు చేయడం జరిగింది. అందువల్ల మొత్తంగా తెలంగాణ నుంచి చాలామంది డీలర్లు పెద్ద సంఖ్యలో దాదాపు 200 మంది వచ్చి మా అసోసియేషన్ సపోర్ట్గా నిలబడి తెలంగాణ వ్యాప్తంగా దీన్ని చాలా చక్కగా నిర్వహించినారు. ఇది మా అధ్యక్షుల వారు సక్సెస్ అనుకుంటాం ఈ మీటింగ్. థ్యాంక్ యూ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరాం మీడియాతో మాట్లాడారు. ఏ విలువల కోసం పోరాటం చేశామో అది రాజ్యాంగంలో పొందుపరిచారని అన్నారు. తెలంగాణ ఉద్యమం అంతా రాజ్యాంగ విలువల ప్రకారం జరిగిందని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 లేకపోతే చిన్న రాష్ట్రాల స్వేచ్ఛ ఉండేది కాదని గుర్తు చేశారు. సమాన అవకాశాలు, హక్కులు, రక్షణ ఉండాలని రాజ్యాంగం సూచిస్తుందని తెలిపారు. సమాజం మార్పు దానంతటా అదే జరుగుతుందనుకుంటే జరగదని, మనందరి నిన్నటి ఎన్నికల ఫలితాలే పోరాటానికి నిరసనమని పేర్కొన్నారు. సీఎం ఎమ్మెల్సీ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట నిలబెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా పనిచేశామో అదే విధంగా రేపు కూడా పనిచేస్తామని స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో ఆశించిన మార్పుల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రిపబ్లిక్ డే జరుపుతున్న సందర్భము ఈసారి ప్రత్యేకమైన రాజ్యాంగం రాసుకొని ఆచరణలోకి తెచ్చుకున్న రోజే మనకు రిపబ్లిక్ డే. అంటే రిపబ్లిక్ డే అంటే మనం ఆ రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవటం, ఆ రాజ్యాంగ విలువల ప్రకారము బతుకుదామని ఒక నిబద్ధతను ప్రకటించటం, ఆ రాజ్యాంగ విలువలను అందరం కూడా ఆచరిస్తామని ఒక నిర్ణయం తీసుకోవటం. కానీ విచిత్రం ఏంటంటే ఇవాళ చాలామందికి రాజ్యాంగం పనికిరాదు అనే ఆలోచన వస్తుంది. ఇది వద్దు, ఇక ఇంకో రాజ్యాంగం రాసుకోవాలి అనే ఆలోచన వస్తున్నది.
కానీ మనలో చాలామందికి ఇది బాగానే ఉంది కదా అని మనకు అనుకుంటున్నాం. మనం అనుకోవటానికి కేవలం ఏదో దీన్ని అప్పుడు పెద్ద మనుషులు రాసిండ్రనే ఆలోచనతో కాదు. మనం ఇది బాగుంది అనుకోవటానికి మొదటి కారణం ఏంటంటే ఇది స్వాతంత్రోద్యమ విలువల నుంచి పుట్టింది. స్వాతంత్ర ఆచరణలో పెట్టడానికి ప్రభుత్వం ఏం చేయవలసి ఉంటుందో దాన్ని కూడా స్పష్టంగా ప్రకటించింది. అందుకనే ఈ రాజ్యాంగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ చాలామంది ఈ రాజ్యాంగాన్ని గౌరవించకపోవచ్చు, ఈ రాజ్యాంగం అవసరం లేదనొచ్చు, సంపూర్ణంగా మార్చాలనవచ్చును గాక. కేసీఆర్ లాంటి వాడే ఈ రాజ్యాంగం ఇప్పుడు పనికిరాదని ప్రకటించారు. మన దగ్గర కూడా చైనాలో ఉన్నట్టు నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. సింగపూర్లో ఉన్న విధంగా మనకు కూడా ఒక నిరంకుశ పాలన కావాలని కోరుకున్నారు. రాజ్యాంగ విలువల పట్ల వీసమెత్తు గౌరవం కూడా లేదు. అది మనం చూసినటువంటి ఒక వాస్తవం. ఈ వాస్తవ పరిస్థితుల నుంచి ఇవాళ నిజంగా రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే 75వ రిపబ్లిక్ డే జరుపుకోవటం అంటే ఆ రాజ్యాంగ పరిరక్షణకు మనం బద్దులై ఉంటామని ప్రకటించటం తప్ప ఇది వేరొకటి కాదు. దాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ఇవాళ మనం రకరకాల విలువలు ఇవాళ సమాజాన్ని నిర్ధారిస్తున్నాం. మనం అందరం కూడా పొద్దున్న లేస్తే దేవుణ్ణి మొక్కుతామా అందరం మొక్కుతాం. దేవుడు అంటే ఎవరికి ఆరాధన అనేది మన జీవితంలో ఒక విడదీయరానటువంటి అంతర్భాగం. కానీ దేవుణ్ణి మొక్కినాం కదా, పల్లెల్లోకి బువ్వ అదే వస్తుడని వదిలిపెట్టాం కదా, రోజంతా పని కూడా చేస్తాం కదా. ఆ విధంగానే ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఇక మనం అంతా మన సమాజ మార్పు దానికదే జరుగుతుందని అనుకుంటే నడవదు. ఇవాళ మనకు చాలా కీలకమైందంటే ఈ సమాజ మార్పు కోసం ఒక ప్రత్యేకమైన కృషి రాజ్యాంగంలో పేర్కొన్న ప్రాథమిక. మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ డివిజన్ కార్పొరేటర్ దనగల్ల అనిత యాదగిరి ఆధ్వర్యంలో వివిధ కాలనీలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాజీవ్ నగర్ కాలనీ, దేవేందర్ నగర్ ఫేజ్ 2 కాలనీ, గౌతమ్ నగర్ కాలనీ, అంబేద్కర్ నగర్ ఫేజ్ 1 కాలనీలలో జెండా ఎగురవేసి మిఠాయిలు పంచి కాలనీ వాసులతో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ నగర్ కాలనీ అధ్యక్షులు దానగాల యాదగిరి, జనరల్ సెక్రటరీ గోపు రాములు, వర్కింగ్ ప్రెసిడెంట్ నానాజీ, దేవేందర్ నగర్ ఫేజ్ 2 అధ్యక్షులు సల్లా నరసింహ, జనరల్ సెక్రటరీ నాగభూషణం, గౌతమ్ నగర్ అధ్యక్షులు దుర్గయ్య, జనరల్ సెక్రటరీ గఫర్, అంబేద్కర్ నగర్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ ముందుగా నమస్కారం. హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు మనకు మన రాజ్యాంగం అమలుపరిచిన కాబట్టి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అలాగే నిన్నటికి మాకు మా కార్పొరేటర్గా గెలిచి కూడా 4 సంవత్సరాలు పూర్తి కావచ్చింది. ఈరోజు ఐదవ వసంతంలోకి పెట్టినాము. ఇంకా మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి అందరూ మాకు ఈ 4 సంవత్సరాల నుంచి అందరూ సహకరిస్తున్నారు. ఎంతో అభిమానంతో మాకు ఓట్లేసి గెలిపించినందుకు మేము కూడా ఎన్నో పనులు చేస్తున్నాము, ఇంకా మేము డెవలప్ చేస్తాము. అలాగే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ సార్. మేము అనగా డబుల్ బెడ్రూమ్ 74 కుటుంబాల తరఫున మేమందరం ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కూడా అన్నగారు యాదన్న గారు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు మా అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఒక 4 రోజుల కింద వారం కింద తాళ్ళ చెత్త చెదారం అంతా ఉండే. అయితే అన్నగారి దగ్గర కూడా మేము పోయినప్పుడు కూడా తమ్మి నేను ఖచ్చితంగా చెప్పిస్తాను, నేను రేపు చేపిస్తాను కూడా
అన్నాక మేము వచ్చినాం మళ్ళా, కానీ రేపు కాదు ఈ రోజే మా ఇంటనే మళ్ళా ట్రాక్టరు జేసీబీ వచ్చి మొత్తం క్లీన్ చేసినందుకు కూడా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మరికొన్ని సమస్యలు ముఖ్యంగా కరెంటు కానీ వాటర్ కానీ ఈ సమస్య ఉంది అన్న, దీన్ని కూడా మీరే పరిష్కరించాలని మన తరఫున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మళ్ళా ఈ రాజీవ్ నగర్ మేము కూడా రాజీవ్ నగర్కి వస్తున్నాం కాబట్టి రాజీవ్ నగర్ కాలనీ వాసులు కూడా వాళ్ళని కలుపుకోండి, మేము మీలో ఒకళ్ళము ఉంటాం, మీకు సహకరిస్తే మీరు మాకు సహకరించండి, అందరికి వెళ్దామని కోరుకుంటున్నాం. చేసుకోమని చెప్పిన మన డ్రైనేజ్ వర్క్ ఒకటి ఉంది, వాటర్ సమస్య ఒకటి ఉంది. అదే రోజు వీళ్ళతో మాట్లాడి కమిషన్ దృష్టికి వెళ్ళడం జరిగింది. సార్ కొద్దిగా మనం వాటర్ అయితే ఇవ్వాలి సార్ అని చెప్పినాం. కరెంట్ కూడా డీడీ 16 లక్షల రూపాయలు డీడీ కట్టిండు. ఆ డీడీ కూడా మరొకసారి చింతపల్లి జీపీహెచ్ఎస్ పాఠశాలలో ఆటల పోటీలు, బహుమతులను ప్రదానం చేసిన వ్యాపారవేత్త వరికుప్పల వెంకట్రాములు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు, 3 రంగుల జెండాలు నింగిలో రెప్రపలాడించి దేశభక్తి చాటుకున్న గ్రామాలు. ఇంద్రపాక్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ నిరసన, ఈవీఎంలు తీసేసి బ్యాలెట్ల సిస్టమ్ తేవాలన్న పార్టీ అధ్యక్షురాలు సుభద్రారెడ్డి. తెలంగాణకు చెందిన ఐఓసీఎల్ ఆయిల్ డీలర్ల నిరసన, డీలర్ కమిషన్ పెంచాలని డిమాండ్. ఈ బిల్డింగ్ దురదృష్టం మొత్తం వరకు బిల్డింగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి వీటి సక్షం సమాచారం.